హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ జేడీకేడీలకు ఫోన్ చేసి ఒక సస్పీషియస్ కేసు వచ్చింది, మీరు వెంటనే వెళ్ళాలి అని చెప్తారు. ఆ కేసు ఏంటో అంతా గందరగోళంగా ఉంది, మన వాళ్ళు వెళ్ళారు కానీ ఏం చెప్పలేకపోతున్నారు అని అంటాడు. అప్పుడు జేడీ కేసు ఏంటి సార్ అని అడుగుతుంది. అప్పుడు సాధు సార్ ఊరికి చివరిలో ఒక వ్యాన్ తగలబడిపోయింది అని మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని నాకు చెప్పండి అని అంటారు. అప్పుడు ఓకే సార్ అని వాళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి రమ్య అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళని చూడగానే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తుంది. వెంటనే పదండి చూద్దామని జేడీ దగ్గరికి వెళ్ళి లాఠీ ఇటు ఇవ్వండి అని లాఠీతో కార్ను చెక్ చేస్తూ ఉంటుంది. జేడీ పరీక్షించిన తర్వాత కార్లో డ్రైవర్ అలాగే చనిపోయాడు కదా, అంటే ఇది ఎవరో కావాలని డ్రైవర్ చనిపోయాక అతనితో పాటు దాన్ని తగలబెట్టి ఉండాలి, లేకపోతే డ్రైవర్ స్పృహ కోల్పోతే అలాగేనైనా తగలబెట్టి ఉండాలి. కానీ కారు తగలబడిపోతుంటే డ్రైవర్ తప్పించుకోవడానికి ఏదైనా ఒక చిన్న ప్రయత్నం చేసి ఉంటాడు కదా, కానీ అలా జరగలేదు. అంటే ఇది డ్రైవర్ చనిపోయాక అతనితో పాటు కారుని తగలబెట్టారు అని అంటుంది. ఈ దారి ఎయిర్పోర్ట్కి వెళ్ళే మధ్యలో ఉంది కాబట్టి ఎవరైనా ఎయిర్పోర్ట్కైనా వెళ్తూ ఉండాలి, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి అయినా వస్తూ ఉండడానికి బుక్ చేసుకొని ఉండాలి ఈ క్యాబ్ని అని జేడీ అంటుంది. అలాగే రమ్య, ఈ కార్లో ఏమైనా ఫోన్ కానీ పౌచ్ కానీ దొరికాయా అని అడుగుతుంది. అప్పుడు రమ్య, ఒక ఫోన్ దొరికింది మేడం, కానీ డ్యామేజ్ అయింది అని అంటుంది. అయితే వెంటనే టెక్నిక్ వాళ్ళని పిలిచి ఆ ఫోన్ అన్లాక్ చేయించండి, మేము వెళ్తాం ఆఫీస్కి అని చెప్తాడు. వెళ్తూ ఉన్న మార్గం మధ్యలో ఒక బిల్డింగ్ పైనుంచి ఒక అమ్మాయి నిలబడి ఉండడాన్ని జేడీ గమనిస్తుంది. కేడీ కార్ ఆపు అని అంటుంది. కార్ దిగి చూసేసరికి యామిని అని కేడీ అంటుంది. కేదార్, యామిని బిల్డింగ్ పైన ఏం చేస్తుంది అని అంటుంది. అప్పుడు కేదార్ సూసైడ్ చేసుకోవడానికి ఎక్కింది అని అంటాడు. ఇద్దరు కలిసి పైకి వెళ్తారు. చెరువు వైపుకి వెళ్దాం కేదార్ అని జగదాత్రి అంటుంది. జేడీ యామిని అని పిలుస్తుంది. ఆగండి, మీరు దగ్గరికి వస్తే నేను చచ్చిపోతాను, దూకేస్తాను అంటుంది. ఓకే నేను దగ్గరికి రాను, నువ్వు దూకకు అని అంటుంది. మరొక పక్క నుంచి కేడీ వచ్చి యామినిని లాగుతాడు. పక్కకు తీసుకొచ్చిన యామినిని కేడీ చెంప పగల కొడుతుంది. అప్పుడు యామిని, నన్ను ఎందుకు కాపాడు, నేను చచ్చిపోవాలి అని అంటుంది. అప్పుడు కేడీ, నువ్వు చచ్చిపోతే మీ వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా, నీ మీదే ప్రాణం పెట్టుకుని మీ అమ్మ ఏమైపోతుందో తెలుసా, నీ మానాన్ని నువ్వు చచ్చిపోతే వాళ్ళు జీవితాంతం బాధపడుతూనే ఉండాలా అని అంటుంది. అప్పుడు యామిని, నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు చచ్చిపోవాలని ఉంది అంటుంది. అప్పుడు కేడీ, నువ్వు అలాంటి పిచ్చి పని ఏం చేయకు, నేను స్టేషన్కి తీసుకెళ్ళి మీ వాళ్ళకు అప్పగిస్తాను అని చెప్తాడు. వద్దు, మా వాళ్ళకు అప్పగించొద్దు, నేనే వెళ్తాను అని అంటుంది. అని కంగారు పడుతూ ఉంటుంది. కేడీ, మీ వాళ్ళకు ఫోన్ చేస్తాను ఉండు అని అంటుంది. అప్పుడు జేడీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తాయి. ఎందుకు వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తున్నాయని అడిగితే వాళ్ళు కాశీకి వెళ్ళారు అని చెప్తుంది. తర్వాత జేడీకి ఫోన్ వస్తుంది. రమ్య ఫోన్ చేసి, మేడం, ఆ వ్యాను యామిని బుక్ చేసింది అని మీ పిన్ని, నాన్న, అత్తమ్మకు వారణాసికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిందంట మేడం, ఎయిర్పోర్ట్లో కనుక్కుంటే చెప్పారు అని రమ్య చెప్తుంది. ఓకే రమ్య అని ఫోన్ కట్ చేసి, యామినిని 3 రోజుల క్రితం వారణాసికి వెళ్ళిన వాళ్ళకు మరి మార్నింగ్ ఈరోజు ఎందుకు వారణాసికి టికెట్స్ బుక్ చేశావు అని అడుగుతుంది. ఏం జరిగిందో చెప్పు యామిని అని అడుగుతారు. ఏం జరిగినా మేము చూసుకుంటాం, నిజం చెప్పు అని అడుగుతారు. అప్పుడు యామిని ఇలా చెప్పు, మీనన్ నన్ను బెదిరించి తను ఇచ్చిన ప్యాకెట్స్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కగానే విమానంలో ఉన్న వాళ్ళ మనుషులకు ఇవ్వాలని చెప్పాడు. అలా ఇవ్వకపోతే పిన్ని, అమ్మ, నాన్నని అందరినీ చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఏం చేయాలో తెలియక నేనే చనిపోవాలనుకుంటున్నాను. మీనన్ ఫ్లైట్ని హైజాక్ చేయాలని ఇలా ప్లాన్ వేశాడు అని చెప్తుంది. అప్పుడు కేదార్ ఇంకా
జగద్ధాత్రి చనిపోయాడని నమ్మించి ఇలా ఏం తెలియకుండా క్రైమ్ చేయాలని మీనన్ ప్లాన్ వేశాడు అని అనుకుంటారు. మరొక పక్క ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే కేదార్ వాళ్ళ పిన్నిని నాన్నని మీనన్ కిడ్నాప్ చేసి తన డెన్కు తీసుకువెళ్తాడు.